నమస్తే. యాక్చువల్లీ రోజుకి ఒక వీడియోనే పెట్టాలి. షెడ్యూల్లో కూడా నెక్స్ట్ వీడియోస్ అనే లైన్ అప్ అయి ఉన్నాయి. బట్ దెన్ ఇవాళ ఒక వీడియో చూసాను నేను. అది వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ షేర్. సర్కాస్టిక్ సాయి అనే క్రియేటర్ అబ్బాయి మీ మీద కూడా ఒక 6 months బ్యాక్ ఒక వీడియో చేశారు. నమస్తే అమీకమ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ బీజుడ్, తప్పుగా అనుకోబాకండి. ఆయన ఏజుడు, నేను బీజుడ్ అనమాట. ఏజుడ్ అంటే అబౌ ద బాడీ చెప్తాడు, నేను బీజుడ్. బి అంటే బిసైడ్. హీస్ క్రయింగ్, హీస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అని ఒక వీడియో చూపించారు. నేను చూశాను, ఆ వీడియో మొత్తం చూశాను నేను. సో జనరల్గా ఉన్నట్టుగా చెప్పాలి, నేను ఎక్కువ ఛానల్స్ చూడను యూట్యూబ్లో. ఈ పర్టికులర్ క్రియేటర్ సాయి గారు కూడా నాకు తెలియదు, నేను ముందు ఎప్పుడు చూడలేదు. బట్ ఆ వీడియో చూసిన వెంటనే నాకు చాలా బాధ వేసింది. డెఫినెట్లీ దీని మీద మాట్లాడాలి, మనకు అయినంత సాయం మనం చేయాలి అనిపించింది. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ వీడియోలో ఆ అబ్బాయి ఒక చాలా చిన్న హెల్ప్, అది చాలా చిన్న హెల్ప్, ఒక అదర్ పర్సన్ చేయడానికి కూడా చాలా తక్కువ, అది పెద్ద ఎక్కువ ఎఫర్ట్ కూడా పడదు. దానికి ఆయన చాలా సిగ్గుపడి, చాలా మొహమాట పడి అడుగుతున్నారు. ఆయన నా సైడ్ నుంచి మన ఆడియన్స్కి మొత్తం కాంటెక్స్ట్ చెప్తాను, అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ దిస్ నాట్ అ వీడియో వేర్ ఐఎమ్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇది మన డైలీ రొటేషన్ వచ్చిన వీడియో కాదు. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు సబ్స్క్రైబ్ టు అన్ అదర్ ఛానల్. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. డెఫినెట్లీ నేను చెప్పింది మొత్తం విని, ఇఫ్ యూర్ కన్విన్స్డ్, ఇఫ్ యూ వాంట్ గివ్ హిమ్ ఎ ఛాన్స్, డెఫినెట్లీ గో సబ్స్క్రైబ్. ఇక్కడ సాయి గారి ఛానల్లో ఏదైతే అయిందో అది మన వీడియోలో మాట్లాడలేదు, ఎందుకంటే నాకు కూడా దాని మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు. ఏం జరిగిందో క్లియర్గా నాకు ఆ వీడియోలో అర్థం కాలేదు, అండ్ ఆల్సో నాకు తెలియదు కూడా. ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్ దట్ ఐ డు నాట్ నో. కానీ డెఫినెట్లీ నాకు తెలిసిన దాని గురించి నేను మాట్లాడగలుగుతా, చాలా బలంగా మాట్లాడగలుగుతా. అదేంటంటే ఒక క్రియేటర్ పడే కష్టం, స్పెసిఫికలీ వెన్ హీ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో. అంటే వేరే ఏ డొమైన్లో ఆడియన్స్ లేకుండా స్వతహాగా కొన్ని ప్రిన్సిపల్స్ మైండ్లో పెట్టుకొని ఎదుగుదాం, కాంటెంట్ క్రియేషన్లో ఎఫర్ట్ పెడదాం అని చెప్పి స్టార్ట్ అయిన ఒక క్రియేటర్స్ మీద ఐ కెన్ టాక్, బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. నేను కూడా అలాగే స్టార్ట్ అయ్యా, నేను కూడా అలాగే కష్టపడ్డా. నేను ఒక్కడనే కాదు, 1000 సబ్స్క్రైబర్లు ఉండే క్రియేటర్ కూడా, 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండే క్రియేటర్ కూడా, 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉండే క్రియేటర్ కూడా ఎవరు వాళ్ళ ఆడియన్స్ని తన సొంత టాలెంట్తో క్రియేట్ చేసుకున్నారే. అండ్ స్పెసిఫికలీ వెన్ యూఆర్ గ్రోయింగ్, మనకి చాలా ఆఫర్లు వస్తాయి, ప్రతి క్రియేటర్కి చాలా ఆఫర్లు వస్తాయి. ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయండి, ఆర్ ఈ పర్టికులర్ మనీ రిలేటెడ్ యాప్ని ప్రమోట్ చేయండి అని చెప్పి. అవన్నీ కాదని జనాలకి జెన్యున్గా ఉపయోగపడేది, అట్లీస్ట్ ఉపయోగపడేది కాకపోయినా వాళ్ళకి నష్టం లేకుండా ఉండేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెసిఫిక్ స్కిల్ సెట్, అండ్ దానికి ఒక ఇన్హెరెంట్ మంచితనం ఉండాలి. అది సాయి గారి మాటల్లో నాకు కనబడింది, అందుకే నేను రియాక్ట్ అవుదాం అనుకున్నా, అందుకే నేను మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే ఏదైతే ఆయన బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడారో అది ముమ్మాటికి నిజం. అది వేరే ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే, లేదా వేరే సర్వీసెస్తో కంపేర్ చేస్తే, లేదా వేరే యాప్స్తో కంపేర్ చేస్తే, అది క్లోదింగ్ బ్రాండ్ అయినా, ఏదైనా ప్రొడక్ట్ అయినా, అది ఫేస్కి రాసుకునేదైనా, లేదా ఒక షాపింగ్ మాల్ అయినా, దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఇస్తాడు ఇఫ్ ఇట్స్ అ బెట్టింగ్ యాప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దాన్ని వద్దని, ఎందుకంటే హోల్సమ్ కాంటెంట్ చేసేటప్పుడు రకరకాల పీపుల్ చూస్తారు, ఇంప్రెషనబుల్ ఏజ్లో ఉండే కిడ్స్ చూస్తారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ప్రాఫిట్స్ని కట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ నోబుల్ థాట్. సో నేను అక్కడే డెఫినెట్లీ ఈ పర్టికులర్ సాయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడదాం, మనకి చేతనైనంత సాయం చేద్దాం అని చెప్పి నాకు అనిపించింది. సో ఇక్కడ మనకి ఏదైతే అర్థమవుతుందో, విత్ అన్ ఇంటర్నల్ ఫ్యూడ్ విత్ సమ్ MCN విచ్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు, ఆయనకు ఒక ఇష్యూ రావడం వల్ల కాపీరైట్ స్ట్రైక్స్ వేశారని, ఆయన ఒరిజినల్ ఛానల్ డేంజర్లో ఉందని, ఐ థింక్ ఇట్ హ్యాస్ అరౌండ్ 10 lakh సబ్స్క్రైబర్స్, ఐ థింక్ 10 lakh సబ్స్క్రైబర్స్ ఎంతో ఉన్నారు. సో ఆ ఛానల్ ఇప్పుడు డేంజర్లో ఉందని, ఆయన ఇంకా క్రియేట్ చేయడానికి ఉండదని, సో సేఫ్ సైడ్గా ఆయన అదర్ ఛానల్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు. సో వెన్ హీ ఆస్క్డ్ ఫర్ హెల్ప్, హీ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఎనీ మానిటరీ హెల్ప్. అంటే నేను వెన్ ఐ సా ద థంబ్నైల్ అండ్ ద టైటిల్, ఐ ఫెల్ట్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ మానిటరీ హెల్ప్ ఏదని అనుకున్నాను. ఎందుకంటే ఇది వరకు అట్లాంటి ఛానల్స్ అట్లాంటి థంబ్నైల్స్ నేను చూశాను. బట్ ఈ పర్టికులర్ క్రియేటర్ సాయి గారు, హీ డి నాట్ ఆస్క్ ఫర్ ఎనీ మానిటరీ హెల్ప్. హీ జస్ట్ వాంటెడ్ పీపుల్, హిస్ సబ్స్క్రైబర్స్, టు సబ్స్క్రైబ్ టు ద సెకండ్ ఛానల్. దాన్ని కూడా చాలా మొహమాట పడి, చాలా సిగ్గుపడి అడిగారు ఆయన. సాయి గారు, మీతోనే చెప్తున్నాను, ఐ అండర్స్టాండ్ మీ మొహమాటం. నా ఆడియన్స్ ముందు కూడా ఇది పెడదాం అనుకుంటున్నాను. ఫర్ ఎవ్రీబడి, వాచ్ హిస్ ఒరిజినల్ ఛానల్. ఆ వీడియోస్ ఒకవేళ మీకు నచ్చితే, అండ్ ఇఫ్ యూ ఫైండ్ వాల్యూ, తన సెకండ్ ఛానల్ లింక్ మన డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఒక క్రియేటర్కి ఒక భరోసా ఉంటుంది. వర్స్ట్ కేసులో ఒకవేళ ఛానల్ వెళ్ళిపోయినా ఈ ఛానల్ ఉంటుందని చెప్పి ఒక చిన్న భరోసా, అంతకుమించి ఏం లేదు అందులో. ఆ మాత్రం చేయలేకపోతే ఎలా చెప్పండి? యాజ్ క్రియేటర్స్ మనకు ఒకరికొకరం చేసుకోవాలి. నేను పర్సనల్గా నేను అంత నెట్వర్క్ అవ్వను, నేను అంత యూట్యూబ్లో అంత ఫ్రెండ్షిప్స్ పెట్టుకోను. ఏదైనా వాల్యూ యాడ్ అయితే తప్పితే వెళ్ళను. అది యూట్యూబ్ ఈవెంట్ అయినా కూడా నాకు చాలా సిగ్గు ఎక్కువ. నాకు వర్క్ రిలేటెడ్ సోషలైజింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా అంత ఇష్టం లేదు. నాకు ఈదర్ దే హ్యావ్ టు బి క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ వర్క్. ఈ రెండింటిని కలపడం నాకు పర్సనల్గా కొంచెం సిగ్గు ఎక్కువ. నాకు ఈ సాయి గారు కూడా నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు పర్సనల్గా తెలియదు. వీ హ్యావెంట్ స్పోకెన్ ఇప్పుడు దాకా. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ద వీడియోస్. నేను ఈ పర్టికులర్ వీడియో తర్వాత ఆయన మన మీద ఒక వీడియో కూడా చేశారు, అది కూడా చూశాను నేను. హీ వాజ్ వెరీ ఫనీ, హీ వాజ్ వెరీ నైస్, ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్. సో నేను చూసిన 2-3 వీడియోలో నేను కూడా ఎండోర్స్ చేస్తున్నాను. ఈజ్ ఎ గుడ్ క్రియేటర్. ఒకసారి మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లెట్ హిమ్, ఆ భరోసా ఇవ్వండి మన ఆడియన్స్ అందరూ. అయినా కాదు, ఏ క్రియేటర్ అయినా మీరు ఈ వీడియోలు చూస్తుంటే బీ స్ట్రాంగ్. యూట్యూబ్ అనేది ఒక సముద్రం లాంటిది, వేవ్స్ వస్తూ ఉంటాయి. దేర్ ఇస్ ఎ హై పాయింట్, దేర్ ఇస్ ఎ లో పాయింట్ ఉన్నప్పుడు మీరు అంత బాధపడొద్దు. స్టే స్ట్రాంగ్. మీకు ఆ హై టైడ్ అనేది డెఫినెట్లీ వస్తుంది. యూ హ్యావ్ టు కీప్ అట్ ఇట్.
అండ్ యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్. జనాలకు వాల్యూ యాడ్ చేయండి, జనాలతో కనెక్షన్ బిల్డ్ చేయండి. డెఫినెట్లీ మనకంటూ ఒక రోజు వస్తుంది. అండ్ నిజంగా జెన్యున్లీ ఆపదలో ఉన్నా, ఇలాంటి కష్టాల్లో ఉన్నా, దేర్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ కమింగ్. అది మన వీడియోనే కాదు, ఐ హోప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ డూ ఇట్. నేను చాలా అదర్ క్రియేటర్స్ కూడా చెప్తున్నాను, ఇఫ్ ఎనీవన్ ఇస్ వాచింగ్ దిస్, మీకు ఆ అబ్బాయి కాంటెంట్లో వాల్యూ కనబడితే, మీకు ఆ అబ్బాయి రిక్వెస్ట్లో రీజన్ కనబడితే డెఫినెట్లీ చేయండి. ఆ అబ్బాయితో నేను మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడలేదు. నేను జస్ట్ ఆ వీడియో చూసి వీడియో చేస్తున్నాను, డిఎం చేసి చేస్తున్నాను కూడా చెప్పట్లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. హెల్ప్ అనేది చాలా అన్కండిషనల్గా ఉండాలి, దాంట్లో కండిషన్స్ ఇన్వాల్వ్ అయితే అది హెల్ప్ అవ్వదు. అండ్ టు ఆల్ ద బడ్డింగ్ క్రియేటర్స్, మీరు ఎఫర్ట్లో లోపం పెట్టుకోకండి అండ్ మేక్ షూర్ యువర్ కంటెంట్ స్పీక్స్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ దారిలో షార్ట్ కట్స్ తీసుకోకండి, అది కాంటెంట్కైనా మనీకైనా. సో అలా చేస్తే ఒక గుడ్ విల్ డెవలప్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు మన కోసం 10 మంది నిలబడతారు. అండ్ సాయి గారు, నేను మీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. మీ వీడియోస్ చూశాను, కొన్ని నాకు బాగా నచ్చాయి. మీరు నవ్వితే చాలా నిండుగా ఉంది, మీరు ఏడిస్తే అంత బాగాలేదు. అందుకే నాకు తోచినంత నేను చేస్తున్నాను. ఈ వీడియో చేసి కింద మీ ఛానల్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. దానివల్ల ఏ కొంచెమైనా హెల్ప్ అయినా, ఒక 0.01% హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ దీని గురించి కాదండి, మీరు కాంటెంట్ క్రియేట్ చేయండి. ఐఎమ్ హోపింగ్, దేవుని కూడా కోరుకుంటున్నాను మీరు మెయిన్ ఛానల్ అలాగే ఉంటుందని. ఒకవేళ అది లేకపోయినా రెండో ఛానల్ అయినా కీప్ అట్ ఇట్, కీప్ వర్కింగ్. మీకు దక్కాల్సిన క్రెడిట్, మీకు టాలెంట్కి రావాల్సిన ఆడియన్స్ మీకు వస్తారు. కీప్ స్మైలింగ్ అండి. ఎంత చిన్న కష్టాలు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, దానికి ఎక్కువ ఆలోచించొద్దు. ఎప్పుడైనా రాక్ బాటమ్ టచ్ అయినప్పుడే మళ్ళీ పైకి లేస్తాం మనం. సో మీరు మళ్ళీ పైకి లేస్తారు. అండ్ కీప్ క్రియేటింగ్ గుడ్ కాంటెంట్, కీప్ స్ప్రెడింగ్ స్మైల్స్. ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే క్రియేటర్స్ నేను ఎప్పుడైనా ప్రైవేట్గానే మాట్లాడతా, ఇలా డైరెక్ట్గా వీడియో చేసి ఇవాళ అత్యవసరం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇది మీకు కొద్దిగానే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను ఇది. సో ఐ అర్జ్ అదర్ క్రియేటర్స్ ఆల్సో, ఎవరైతే చూస్తున్నారో, ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ అట్ ఏ కెపాసిటీలో అయితే ఆ కెపాసిటీలో ట్రై టు సపోర్ట్ హిమ్. అండ్ మన ఆడియన్స్కి చెప్తున్నాను నేను, డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది, చూడండి ఒకసారి. అండ్ ఇంకేంటి, వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ అవర్ వీడియోస్, అది నాకు కింద రాయండి. అది మనకి టైం దొరకలేదు ఎప్పుడు అడగడానికి నేను సరిగ్గా. వాట్ ఆర్ యూ థింకింగ్ అండ్ ఏ టాపిక్స్ మీద వర్క్ చేద్దాం మనం, అది కూడా కింద రాయండి. ఐ కెన్ ఆస్క్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బట్ ఈ వీడియో దానికి కరెక్ట్ కాదు. దిస్ వీడియో ఇస్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడియన్స్. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇన్ దిస్ వీడియో. మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాపీ పేస్టా వాట్ ఎవర్, ఐ డోంట్ నో. నేను టెక్నికల్లీ కొంచెం వీక్ నేను, బట్ యూ కెన్ డెఫినెట్లీ కామెంట్ ఏ వీడియోస్లో మనం వర్క్ చేయాలో, ఏ టాపిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో. అది ఐ విల్ కీప్ గెటింగ్ దోస్ వీడియోస్ బ్యాక్ అగైన్. నవరాత్రులు ఎలా అవుతున్నాయి చెప్పండి, అది కూడా అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. పండగలు మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్లో. సో మనకి వర్క్తో పాటు వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ఫెస్టివల్స్. మీ నవరాత్రులు ఎలా నడుస్తున్నాయి, దీపావళికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు నాకు చెప్పండి. వాట్ ఈస్ ద ఫ్యామిలీని కలుస్తున్నారా, లేదా హాస్టల్స్లో ఉండేవాళ్ళు? ఏం లేదు, ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం అనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను. బట్ ఇన్ ఎనీ కేస్ ఐ విల్ సీ యూ. మన రెగ్యులర్ వీడియోలు వస్తూనే ఉంటాయి. లెట్స్ కీప్ వాచింగ్. మనందరం కలిసి వీ హ్యావ్ టు రైజ్ ఇన్ యూనిటీ, రైజ్ అబౌవ్ అనెథికల్ ప్రాక్టీసెస్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్.